Hey guys, welcome back to my channel. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వాట్స్ మై న్యూ ప్రాజెక్ట్. సో మీ అందరికీ తెలిసినట్టయితే నేను కార్తీక దీపంలో మీ అందరినీ బాగా ఆదరిస్తున్నాను, బాగా మంచిగా అనిపిస్తున్నాను కదా కార్తీక దీపంలో. ఇన్ ద సేమ్ వే నేను ఇంకొక ప్రాజెక్ట్, మీరు సిగ్గుపడకండి. సో అది ఏం ప్రాజెక్ట్ అని అనుకుంటున్నారా? ఎస్, ఐ డెఫినెట్లీ టెల్ యూ. మీరు ఇప్పుడు నన్ను కార్తీక దీపంలో ఎలాగైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఇన్ ద సేమ్ వే నన్ను ఈ సీరియల్లో కూడా అంతే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, నా న్యూ సీరియల్ కాబట్టి ఐ నో లైక్ చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పటి నుంచో చెప్దామని అనుకుంటున్నా, బట్ టెలికాస్ట్ అవ్వలేదు కాబట్టి ఈరోజు నుంచే టెలికాస్ట్ బ్రో, ఇంకెందుకు. సో చెప్పేస్తా, వెంటనే వెళ్ళి చూసేయండి. ఓకే, సో ఏం సీరియల్ చేస్తున్నానంటే ఎస్ చెప్పేస్తున్నాలే. ఓకే, దట్ ఈస్ అందాల రాక్షసి, విచ్ ఈస్ గోనా రిలీజ్ in ETV at 6:30 PM. సో ఇక్కడ పెడతాను, చూసేయండి. సో ఈటీవీ విన్లో మీకు ఈటీవీ విన్ యాప్ ఉన్నా కానీ యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. సో చాలా బాగున్నాయి. ఈరోజే ఫస్ట్ ఎపిసోడ్, సో నేను ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ చూసేసా. ఇట్ వాజ్ క్రేజీ గైజ్, లైక్ ఫస్ట్ నుంచి చూడండి, మిస్ అవ్వకుండా. చాలా యూనిక్ ఎపిసోడ్స్, చాలా యూనిక్ స్టోరీ. నాకు ఇప్పటి వరకు నాకు చేస్తుంటే నాకైతే మంచి ఫీల్ అనిపించింది. మతలబ్ ఎప్పుడు వినలేని చూడలేని స్టోరీ అన్నమాట. సో నాకైతే పర్టికులర్గా చాలా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది కదా, సజెస్ట్ చేద్దాము. సజెస్ట్ కాదు, నేను ఉన్నాను, చూడాలి అంతే. ఓకే, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఐ థ్యాంక్ మై producer sir, my director sir, my cameraman sir, my co-artist, my team, everybody, thank you so much. అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు నాకు. అండ్ మెయిన్గా మా ప్రొడ్యూసర్, మా డైరెక్టర్ సార్కి అయితే ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ my మేనేజర్ గారు, he is the main person who have just called me and told me about this character. So I was like yeah, I have felt very super duper excited for doing this beautiful project అని అనిపించింది నాకు. యా, సో నాకు మంచి టీం దొరికింది, మంచి కో-ఆర్టిస్ట్ దొరికారు. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. అండ్ ఈటీవీ ఛానల్లో అంటే ఇంకా ఎవరు చేయకుండా ఉంటారు బ్రో, ఎవరు చేయకుండా ఉంటారు, చేస్తారు కదా. సో నాకు మంచి ఛాన్స్, మంచి ఆపర్చునిటీ వచ్చిందనుకో. ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ మై టీమ్. అండ్ నా కో-ఆర్టిస్ట్ గురించి చెప్పాలి అని అంటే స్వీట్స్ అబ్బా, వాళ్ళు స్వీట్స్ అంటే వెనెవర్ ఐ ఫీల్ నాకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు కూడా మంచిగా చూసుకుంటారు. అండ్ అసలు కో-ఆర్టిస్ట్ అన్న ఫీల్ రాదు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ అంత సపోర్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాము అందరం కూడా. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆ టీమ్ యాజ్ వెల్. సో మంచిగా అనిపిస్తుంది నాకు, సీరియల్ వెళ్ళినాక కూడా మంచి ఫీల్ వస్తుంది నాకు. సో చాలా మంచి స్టోరీ గైజ్. నా క్యారెక్టర్ వచ్చేసి నేను హీరోయిన్కి అక్క క్యారెక్టర్ చేస్తున్నాను. సో మేము ముగ్గురం ఆడపిల్లలం. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ రైట్ నౌ. యూ గో చెక్ ఇట్ అవుట్ అండ్ ఈటీవీ, చాలా మంచిగా ఉంటుంది సీరియల్ అయితే. ఓకే, అండ్ ఎస్, నా పర్టికులర్గా నా క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే నా క్యారెక్టర్ పేరు ఇందు రెబేకా వర్గీస్ కాదు, ఇందు. ఓకే, సో నా క్యారెక్టర్లో కూడా ఇలా స్పెట్స్ వేసుకొని ఉంటానన్నమాట, ఇలా అమాయకంగా ఉంటానన్నమాట. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరే చెప్పాలి ఇంకా. ఓకే, రియల్గా అమాయకంగా అయితే కాదు, బట్ సీరియల్లో అమాయకమైన క్యారెక్టర్ చేస్తున్నాను. బట్ నా క్యారెక్టర్కి చాలా ట్విస్టులు ఉండబోతున్నాయి. సో చూసేయండి ప్లీజ్. అండ్ చాలా మంచి స్టోరీ, చాలా యూనిక్ స్టోరీ, చాలా 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 మంచిగా ఉంది స్టోరీ అయితే. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ. సో నేను ఎక్కువ లాగ్ చేయాలనుకోవట్లేదు. సో 5 minutes చేద్దామని అనుకున్నాను, సో దట్
మీకు కూడా ఈజీగా ఉంటుంది వినడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ అని చెప్పేసి అయితే చాలా షార్ట్ కట్గా చెప్పేస్తున్నాను మొత్తం. సో నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈటీవీలో అందాల రాక్షసి విచ్ ఇస్ గోనా కమ్ అట్ 6:30 PM ఈ రోజు నుంచే స్టార్ట్. సో ప్లీజ్ June 30 నుంచే స్టార్ట్. సో ప్లీజ్ అందరూ చూసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్ డెఫినెట్లీ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి, మా టీంకి కావాలి, మాకు కావాలి, అందరికీ కావాలి. కాబట్టి నన్ను ఎలాగైతే వేరే సీరియల్లో సపోర్ట్ చేస్తున్నా, ఐ మీన్ కార్తీక దీపం సీరియల్లో ఎలాగైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో ఈ సీరియల్లో కూడా హ్యాజ్ అ అమాయకమైన క్యారెక్టరాలు. ఐ డోంట్ వాంట్ రివీల్ ఎవ్రీథింగ్ బట్ యా. సో ప్లీజ్ సపోర్ట్ మీ యాజ్ వెల్. నాట్ ఈవెన్ మీ, ఆల్ ది కో-ఆర్టిస్ట్, ఆల్ ది టీమ్ మా సీరియల్ని ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జస్ట్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. సో ముద్దుగుమ్మలు మీ అందరూ నా ముద్దుగుమ్మలు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకేంటి గైస్ చెప్పాలి మీరే. సో యా, ఆల్మోస్ట్ 6 minutes చెప్పేశాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ మచ్ టైమ్. సో యా గైస్, ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి వాచ్ చేయండి. ఈటీవీ విన్లో అన్న చూడండి. బాయ్.